హ్యాపీ మదర్స్ డే ఫర్ ఎవ్రీవన్. చాలామంది ఈరోజు ఎవ్రీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మదర్స్ డే అనేటప్పటికి. ఒక తల్లి అవ్వటం అంటే అంత ఈజీ కాదు. దట్స్ నాట్ ద స్మాల్ థింగ్. వాళ్ళు ఇంకో జన్మ ఎత్తినట్టే. వాళ్ళు ఆ టైంలో ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎంత పెయిన్ ఉన్నా కూడా పుట్టిన బిడ్డకి ఎప్పుడు చూడాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు ఆ బిడ్డ బయటకు వస్తాడు, నేను ఎప్పుడు చూడాలి. వాళ్ళకి ఇంకేం ఉండదు. ఇంకా ఆ తల్లికి పిల్లోడు పుట్టగానే, బేబీ పుట్టగానే ఆ బేబీనే ప్రపంచం, ఆ బేబీనే సర్వస్వం. అంత ఇది ఉంటుంది. సో తల్లికి మనం కంపేర్ చేయలేం. తల్లికి ఏంటని చెప్పలేం. తల్లి గురించి దేనితోటి కంపేర్ చేయలేం. ఆ తల్లికి ఉండేది అంత పవర్ ఉంటుంది అన్నమాట, అంత ఇది. ఈవెన్ మనమంటే హ్యూమన్ బీయింగ్స్, వాట్ అబౌట్ యానిమల్స్? చూడండి, చూడండి, ఒక్కొక్క పిల్లలు పుట్టిన పిల్లి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ జంతువు అయినా సరే, మనకంటే మాటలు ఉంటాయి, మనకు మాట్లాడతాం, మనకు నాలెడ్జ్, బట్ తెలియకపోయినా కూడా వర్షం వస్తున్నా కూడా కుక్క పిల్లల్ని వర్షం వస్తున్న తొందరగా దగ్గరికి లాక్కుని ఇది చేసుకుని ఎలా కాపాడాలని ట్రై చేస్తూ ఉంటాయి. ఈవెన్ యానిమల్స్ కూడా. సో మనమంటే హ్యూమన్ బీయింగ్స్, వాటికి ఎవరు చెప్పారు? ఎవరే చెప్పలేదు. అదే అనేది తల్లి అంటే అంత ఇది ఉంది, అంత పవర్, అంత ఇది మాట. సో ఎక్కడైనా చూడండి, దెర్ ఇస్ నో లెసన్ ఫర్ దిస్ వన్. లెసన్ అనేదే ఉండదు. మనం స్టడీస్లో చదువుతూ ఉంటాం, వాటి గురించి చదివి తెలుసుకుంటాం. కానీ తల్లి అనే విషయానికి లెసనే లేదు అసలు. బై బర్తే భగవంతుడు ఇస్తాడనమాట. ఈ ఒక క్రియేటివిటీ అనేది కానీ, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, ఇది ఫీలింగ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే బై బర్త్ భగవంతుడు అనేది ఇస్తాడనమాట. సో అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే, కొంతమంది తల్లి అవనోళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తారు. వాళ్ళు చెయ్యని స్ట్రగుల్ అనేదే లేదు. నేను ఎలాగైనా తల్లిని అవ్వాలి, తల్లిని అనిపించుకోవాలి, మదర్ అవ్వాలి, నేను అవ్వాలని చాలా అసలు చెయ్యని ప్రయత్నం అనేది లేదు. టెక్స్ట్ బుక్ ఇది అది అనేది అన్నీ చేస్తారు, చాలా చేసేస్తారు, చాలా డబ్బులు లాస్ అవుతారు. ఈవెన్ వాళ్ళకి తెలుసు విషయము, నా హెల్త్ పాడవుతుంది ఇలా చేస్తుంటని కూడా తెలుసు. బట్ దానికి కూడా కేర్ చేయరు. నా హెల్త్ ఏదైనా ఉన్నాయి, ఐ షుడ్ బికమ్ ద మదర్ అనే అనుకుంటారు అన్నమాట. సో అన్ని డబ్బులు ఖర్చు పెడతారు, చాలా మనీ ఖర్చు పెడతారు, చాలా స్ట్రగుల్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ కొంతమంది అవుతారు, కొంతమంది అవ్వరు. సో అవ్వని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కళ్ళకి ఒక పెయిన్ ఇస్తాడు. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క పెయిన్ అనేది ఇచ్చేస్తాడనమాట. ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట పెయిన్. ఏదో ఒకటి కష్టం కలిగిస్తాడనమాట. ప్రతి ఒక్కరికి కష్టం కలిగిస్తాడనమాట. ఇప్పుడు మనము జామెట్రీలో తెలుసు మనకి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి. అక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, రైట్ యాంగిల్, ఇలాగ అన్ని యాంగిల్స్ ఉన్నాయి. 360 degreesలో అన్ని యాంగిల్స్ ఎలాగ ఉన్నాయి, అలా ఒక్కొక్క మనిషికి ఒక యాంగిల్ ఇబ్బంది పెడతాడనమాట. సో ఎవరైతే తల్లి అవ్వలేదో వాడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఎందుకు చేశాడంటే, అలాగా మీకు పిల్లోడు పుడితే, బేబీ పుడితే మీరు ఆ బేబీ గురించి కేర్ తీసుకోవడానికి అవుతుంది. వాట్ అబౌట్ రిమైనింగ్ బేబీస్? ఎంతోమంది బై బర్త్లో తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఎంతోమంది గైడెన్స్ ఉండదు. సో అటువంటి వాళ్ళందరికీ నువ్వు కావాలి అనేసి భగవంతుడు, వాళ్ళందరూ మీ పిల్లలే. సో వాళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళందరికీ చేయాల్సింది చాలా ఉంటుందన్నమాట. మీరు గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఇదంతా చేస్తే వాళ్ళు ఎంతో దే విల్ బికమ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎంతో అవుతారన్నమాట. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తల్లి అవనోళ్ళు 100% మీరు మదర్ అయినట్టే లెక్కన అక్కడ. ఎందుకంటే పిల్లలందరూ మీ పిల్లలే. వాళ్ళు మీరు అవ్వలేదంటే తల్లి అవనంతట్లో మదర్ కాదని అర్థం కాదు అక్కడ. దట్స్ నాట్ ద, మీరు అలా ఆలోచించదు, ఎవరో అలా ఆలోచించద్దు. సో మీరు ఆ పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు మీ పిల్లలే. మీకు పుట్టాలి అనేమి లేదు. కడుపులో పుడితేనే పిల్లలు, లేకపోతే లేదనేమి లేదు అక్కడ. సో డోంట్ ఫీల్ దట్ వన్. అందరూ మీ పిల్లలే, అందరూ మీ వాళ్ళే. సో వాళ్ళకి ఎవరైతే తల్లిని లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మీరు ఇది చేస్తే దే విల్ బికమ్ ద ఐఏఎస్ ఆఫీస్, ఐపీఎస్ ఆఫీస్, కార్డియాలజిస్ట్, ఎంతెంతో ఇది అవుతారన్నమాట. సో అలా చాలామంది వాళ్ళకి తల్లి అనేది ప్రేమ లేక లేని వాళ్ళు సఫర్ అవుతూ చాలామంది ఉన్నారు. సో డోంట్ ఫీల్ దట్ యు ఆర్ ద మదర్ ఫర్ ఎవ్రీ వన్. దట్స్ వాట్.
ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫీల్ అలాగనుకుని మీరు డిప్రెషన్లోకి వెళ్ళి మీరు స్ట్రెస్ లెవెల్స్ ఫామ్ చేసుకుని యాంగ్జైటీకి గురయ్యి అనవసరంగా డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ ఎవరైనా వాళ్ళకి కూడా నేను చెప్తుంటా, మీరు కూడా మదరే. బీ హ్యాపీ అండ్ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్